షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. ఈ మధ్య కొంతమంది దొంగలు ఎంతకి తెగిస్తున్నారంటే, ఇప్పటి వరకు మనం విన్నది ఒకటి, నగల దుకాణాలను కొల్లగొట్టడం, ఏటీఎంలో చోరీలకు పాల్పడటం, ఇంటి దొంగతనాలు చేయటం, లేకపోతే చైన్ స్నాచింగ్లకు పాల్పడటం, ఇలాంటివన్నీ చూసాం. కానీ ఈ మధ్య కాలంలో దొంగలు కూడా ట్రెండ్ మార్చారో ఏమో, బస్సులు లారీలను కూడా చోరీ చేయాలనే ఆలోచన. సో ఒక రకంగా ఇది ఒక ఛాలెంజ్గా తీసుకొని చేస్తున్నారా, లేకపోతే అసలు పోలీసులకు చిక్కకుండా మనం తప్పించుకోగలుగుతాము అనే ఆలోచనతో చేస్తున్నారా? అదేమైనా చిన్న వస్తువా దాచిపెట్టడానికి దొరకం అని అనుకోవడానికి? బట్ ఇప్పుడు నెల్లూరు ఆత్మకూరు డిపోకు చెందినటువంటి ఒక బస్సును ఒక వ్యక్తి చోరీ చేశాడు. బుచ్చిరెడ్డిపాలెం టోల్ ప్లాజా వద్ద సీసీటీవీ రికార్డులో ఈ బస్సు ట్రావెల్ చేసినటువంటి ఒక వ్యక్తిని పోలీసులు గుర్తించి ఆ వ్యక్తిని అదుపులోనికి తీసుకున్నారు. ఇతను విడవలూరు కంచర్ల గ్రామానికి చెందినటువంటి కృష్ణగా పోలీసులు అయితే గుర్తించారు. ఏఎస్పేట నుంచి నెల్లూరు డిపో ఆత్మకూరు డిపోకి అయితే ఈ బస్సు వచ్చింది. అయితే డ్రైవర్ ఏం చేస్తున్నాడు అనేగా మీ డౌట్ అంతా. డ్రైవర్కి నిద్ర రావటం వల్ల బస్సుని అక్కడ పార్క్ చేసి అతను రెస్ట్ రూమ్కి వెళ్ళి నిద్రపోతున్నాడు. ఇది గమనించినటువంటి ఈ కృష్ణ అనే వ్యక్తి ఏకంగా ఈ బస్సునే చోరీ చేయాలి అనుకున్నాడు. అయితే బుచ్చిరెడ్డిపాలెం టోల్ గేట్ వద్ద సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయిన దృశ్యాల ఆధారంగా ఇమీడియట్గా పోలీసులు ఆ బస్సును గుర్తించారు. ఆ వ్యక్తి ఈ కృష్ణగా కూడా తెలుసుకున్నారు. సో మొత్తానికి ఆ వ్యక్తిని అయితే అదుపులోనికి తీసుకున్నారు. ఇక్కడ మనం ఒకటి గమనించాలి, సీసీటీవీ ఆధారంగానే ఎక్కువ శాతం నేరస్తులను పోలీసులు తక్షణం అంటే కొన్ని గంటల వ్యవధిలోనే పట్టుకోగలుగుతున్నారు. లేకపోతే ఇప్పటికీ మనం చాలా విషయాలు విన్నాం. పార్కింగ్లో ఉన్నటువంటి లారీలను ఎత్తుకెళ్ళిపోవడం, లోడింగ్ చేసి ఉన్నటువంటి లారీల్ని తీసుకెళ్ళిపోతూ ఉండడం, ఆర్టీసీ బస్సులు చోరీలు చేసినటువంటి దొంగల గురించి కూడా మీరు విన్నారు. సో ఇక్కడ కూడా ఇప్పుడు నెల్లూరు ఆత్మకూరు డిపోకు చెందినటువంటి ఆర్టీసీ బస్సును కూడా అక్కడ డ్రైవర్ లేడు అనే విషయాన్ని గమనించాడు. అతను ఎక్కడికి వెళ్ళాడు, ఎంతసేపట్లో వస్తాడనే విషయాన్ని కూడా నిశితంగా పరిశీలించినటువంటి ఈ వ్యక్తి కృష్ణ ఏకంగా ఆ బస్సును తీసుకెళ్ళిపోవాలి అనుకున్నారు. ఇక ఈ బస్సులు తీసుకొని వెళ్ళి వీళ్ళు ఏం చేస్తారు అంటే, వీటిని కొన్ని గ్యారేజీల దగ్గరికి తీసుకువెళ్ళి ఇదంతా ఒక ముఠాగా ఫామ్ అయి చేస్తున్నటువంటి విషయాలు. సో దాని స్పేర్ పార్ట్స్ తీసేయటం, దాని రూపురేఖలు తీసేయటం, ఇక మనం ఎవరికి దొరకం కదా, చాలా ఎక్కువ మొత్తంలో మనం ఒక బస్సునో ఒక లారీనో దొంగతనం చేసేస్తే సెటిల్ అయిపోతామని ఒక దుర్మార్గపు ఆలోచనతోనే ఏకంగా ఇంతటికి బరి తెగిస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కానీ చాలా వింతగా అనిపిస్తోంది కదా. ఎప్పటికైనా పోలీసులు కొన్ని రోజులు పట్టినప్పటికీ కూడా సీసీటీవీ ఉంటే గనుక గంటల వ్యవధిలో చాలా త్వరగా కేసుల్ని ట్రేస్ అవుట్ చేసి ఈ దొంగల్ని పట్టుకోవటం, ప్రాపర్టీ రికవరీ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ సీసీటీవీలు కూడా లేవనుకోండి, అప్పుడు పరిస్థితి చాలామంది పోలీస్ ఫోర్స్ దానికోసం పనిచేయాల్సి ఉంటుంది. ఏ ప్రాంతానికి బస్సు వెళ్ళింది, ఎవరైనా చూసారా, ఇంత మనకి లేట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ మధ్య ట్రెండ్ మార్చారు దొంగలు. కాబట్టే ప్రజలు కూడా ఆ స్థాయిలోనే అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నారు. వాణిజ్య సముదాయాలు కావచ్చు, గృహాలు కావచ్చు, అపార్ట్మెంట్ కల్చర్ కావచ్చు, కమ్యూనిటీస్ ఏవైనా కూడా ముందస్తుగా ఎప్పుడు ఎలా చోరీలు తెగబడుతున్నారో తెలియదు. కాబట్టి మీరు సీసీటీవీ అనేది ఖచ్చితంగా మీరు పెట్టుకోవడం వల్ల ఒకవేళ మీ ఇంట్లో ఏమైనా దొంగతనాలు జరిగినా నేరస్తులను వెంటనే గుర్తించడానికి ఒక అవకాశం ఉంటుంది. ఈ మధ్య కాలంలో చాలా హై టెక్నాలజీ కూడా వాడుతూ చోరీలకు పాల్పడుతున్నటువంటి దుండగుల్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి ఈ బస్సు చోరీకి పాల్పడినటువంటి వ్యక్తి గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు